భారత్ శ్రీలంక మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్ జూలై 27 నుంచి జరగనుంది. ఈ మ్యాచ్ శనివారం పల్లెకుల వేదికగా ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు స్టార్ట్ కానుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా ప్లేయింగ్ 11 గురించి చాలా ఊహాగానాలు మొదలయ్యాయి. జింబాబ్వే పర్యటనకు వెళ్లిన కొందరు ఆటగాళ్లను కూడా ఈ సిరీస్కు ఎంపిక చేశారు. టీ20 ప్రపంచ కప్లో ఆడిన కొందరు ఆటగాళ్లు కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ కారణంగానే ప్లేయింగ్ 11 విషయంలో ఎవరికి అవకాశం దక్కుతుందో, ఎవరికి మొడి చేయి చూపిస్తారోనని అయోమయం నెలకొంది. ఇక మొదటి మ్యాచ్లో టీమిండియా తుది జట్టును చూస్తే జైస్వాల్, గిల్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, శివన్ దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ లేదా సిరాజ్ ఉండే అవకాశం ఉంది. ఓపెనింగ్ గురించి మాట్లాడితే శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇక్కడ ఆడొచ్చు. రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ ఎంపిక కాలేదు. ఈ కారణంగా ఓపెనింగ్ విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ 3వ స్థానంలో ఆడగలడు. టీ20 ప్రపంచ కప్లోనూ అదే పాత్ర పోషించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో ఆడవచ్చు. రింకు 5వ స్థానంలోనూ, హార్దిక్ పాండ్యా 6వ స్థానంలోనూ ఆడవచ్చు. ఆ తర్వాత శివన్ దుబేని మరో ఆల్రౌండర్ కూడా ఉపయోగించుకోవచ్చు. అతను హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా సిద్ధమవుతున్నాడు. అందుకే అతను ఆడగలడు. స్పిన్నర్లుగా రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్కు అవకాశం ఇవ్వవచ్చు. దీంతో జట్టు బ్యాటింగ్ మరింత పటిష్టం కానుంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. భారత ఆటగాళ్లు ఫామ్లో ఉన్నారు కాబట్టి మొదట బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ చేయొచ్చు. ఇక ఓపెనింగ్ భాగ్యస్వామి గురించి మనం పరిశీలిస్తే టీమిండియాకి తిరుగులేదు. గత సిరీస్లో ఓపెనర్లు జైస్వాల్ మరియు గిల్ అద్భుత భాగ్యస్వామ్యాన్ని ఇచ్చారు. ఇక మ్యాచ్లో వికెట్ పడకుండా 150కి పైగా పార్ట్నర్షిప్ను కూడా నమోదు చేశారు. ఇప్పుడు అదే తరహాలో శ్రీలంక మీద మొదటి మ్యాచ్లోనే చెలరేగాలని చూస్తున్నారు. గిల్, జైస్వాల్ రాణిస్తే టీమిండియాకి భారీ స్కోర్ వస్తుంది. ఇక ఫస్ట్ డౌన్లో వచ్చే పంత్ అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా బ్యాటింగ్లో సత్తా చాటాలి. ముఖ్యంగా సూర్య కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకొని బ్యాటింగ్లో రాణించాలి. అలాగే పంత్ కూడా బ్యాటింగ్లో భారీ స్కోర్లు చేయాలి. ఇక మిడిల్ ఆర్డర్లో రింకు సింగ్, పాండ్యా, శివన్ దుబే, అక్షర్ పటేల్తో టీమిండియా బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. కాబట్టి ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే టీమిండియా 200 స్కోర్స్ కొట్టే ఛాన్స్ ఉంది. ఇక బ్యాటింగ్లో రాణిస్తే బౌలింగ్లో లంక జట్టును కట్టడి చేయొచ్చు. ఇటీవల భారత్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, పాండ్యా అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే టీమిండియా మొదటి మ్యాచ్లోనే బోని కొట్టొచ్చు. మరి ఫస్ట్ మ్యాచ్లో శ్రీలంక జట్టును ఓడించి టీమిండియా విజయం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.